హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ చాయిస్ తెలుగు. ఈ ఛానల్లో మనం ఎడ్యుకేషనల్ వీడియోస్ గురించి చేస్తామన్న విషయం మీకు తెలుసు. దాంట్లో భాగంగానే లాస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో JNTUకి సంబంధించిన స్టూడెంట్స్ ఓడీకి ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియో చాలా మందికి అది ఉపయోగపడింది. దాదాపు 25,000 వరకు దాన్ని చూశారు. ముందున్న మెయిన్ ఛానల్లో కూడా చాలామంది దాన్ని చూడడం జరిగింది. బట్ అక్కడ మిగిలిన అన్ని వీడియోస్ క్లబ్ అవుతున్నాయని చెప్పి ఎడ్యుకేషనల్ వీడియోస్ వేరేగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్లో ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోసే ఉంటాయి. అయితే ఈ ఓడీకి సంబంధించిన వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. అందులో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. అందులో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఓడీకి ఎప్పుడైనా అప్లై చేయొచ్చా అనే డౌట్. మీరు ఓడీకి ఎప్పుడైనా అప్లై చేయొచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లము లేదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి లాగిన్ ఇష్యూ. సో లాగిన్ అవుతున్నప్పుడు కొంతమందికి అసలు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ రాంగ్ అని చూపిస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి మీ క్రోమ్లో ఏదైతే ఉందో హిస్టరీ అండ్ క్యాచెస్ని ఫస్ట్ క్లియర్ చేయండి. క్లియర్ చేసి మీరు ట్రై చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రెండో ప్రాబ్లం వచ్చేసరికి క్రెడెన్షియల్స్ విషయంకి వచ్చేసరికి అయితే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయి ఉండుంటారు. అలాంటి సమయంలో మనం ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఆ ఫర్గట్ పాస్వర్డ్ అనేది వర్క్ అవటం లేదు. ఇది ప్రాబ్లం. సో ఇలాంటప్పుడు నేను ఒక ఫ్రెండ్కి సజెస్ట్ చేసినప్పుడు జరిగిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నేనేం చెప్పానంటే JNTUకి వాళ్ళ నెంబర్కి కాల్ చేయమని చెప్పాను. నేను ఆల్రెడీ ఆ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీ యొక్క క్రెడెన్షియల్స్ని తెలుసుకోవచ్చు. మీ యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది. ఓకే, సో ఈ విధంగా మీరు ఆ క్రెడెన్షియల్స్ని మరలా మీరు తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కొత్తగా ఇప్పుడే అప్లై చేయబోతున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు అసలు లాగిన్ అవ్వడానికి అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు కదా, వాటిని మీరు మర్చిపోకూడదు. మీరు అప్లై చేసుకుంటున్నప్పుడే, రిజిస్టర్ అవుతున్నప్పుడే మీరు ఇస్తున్న మెయిల్ ఐడి, అదే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని క్లియర్గా మీరు ఎక్కడో దగ్గర రాసుకొని ఉంచుకోవడం అనేది మంచిది. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి రావు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో JNTUకి మీరు కాల్ చేసేటప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, అది మీకు ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే మీ పాస్వర్డ్ యూజర్ నేమ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఇష్యూ అనేది మీకు రాదు. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే మేము అప్లై చేస్తున్నప్పుడు, రిజిస్టర్ అయ్యి ఓడీకి అప్లై చేస్తున్నప్పుడు టేక్ PCC అండ్ CMM అని వస్తుందని చెప్తున్నాము. కానీ వాళ్ళు మరలా మమ్మల్ని తీసుకోమని చెప్తున్నారు. ఏంటి ప్రాబ్లం అనేది. సో ఇక్కడ ఏంటంటే PCCMM అనేది మనం అప్లై చేసుకోవడానికి ఉండదు మనంతటా మనము, అది కాలేజ్ వాళ్ళే అప్లై చేస్తారు. సో మీరు ఏం చేయాలంటే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ సెల్కి ఒకసారి వెళ్ళి ఆ ఎగ్జామ్ సెల్లో మీరు ఈ విషయాన్ని చెప్పండి, ఇలా నాకు ఈ ఇష్యూ వస్తుంది, మన పోర్టల్లో దాన్ని అప్డేట్ చేయమని చెప్పండి. అంటే PCCMM మీరు తీసుకున్నట్టు వాళ్ళు అక్కడ అప్డేట్ చేయాలి. సో అలా అప్డేట్ చేస్తే ప్రాబ్లం అనేది ఉండదు. స్టిల్ అప్డేట్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తే కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కదా, దానికి మీరు కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ అబౌట్ డాక్యుమెంట్స్. చాలామంది, నేను ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాను, వినండి. నేను ఓడీ ఎలా అప్లై చేయాలి అనే వీడియో చేసినప్పుడే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, వాటి సైజెస్ ఎంత ఉండాలి అనే దాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పాను. చాలామంది అది చూడకుండా మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆధార్ సైజ్ ఎలా ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా, మీకోసమే చేసిన వీడియో. మరలా నేను అలాంటి కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేను. సో ఒకసారి వీడియోని క్లియర్గా చూడండి. అందులో నేను మెన్షన్ చేశాను ఏ డాక్యుమెంట్ ఎంత సైజు ఏ ఫార్మేట్లో ఉండాలని. సో ఒకసారి దాన్ని మాత్రం గమనించండి. అప్లై చేసుకునే ముందు దాంట్లో ఉన్న నేమ్స్, మీ పేరు, మీ నాన్నగారి పేరు ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి లేదా, SSCలో ఎలా ఉందో అలానే మీ బీటెక్ సంబంధించిన సర్టిఫికేట్స్లో కూడా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. తర్వాత PC అంటే ఏంటి, CMM అంటే ఏంటి అని అడుగుతున్నారు. PC అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్. అంటే ఓడీ రాకముందు నేను ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేశాను అని చెప్పడానికి ఒక అథారిటేటివ్ డాక్యుమెంట్ ఏంటంటే PC. బట్ ఫైనలైజ్డ్ అథారిటీ మాత్రం మనకి PCకి ఉండదు, ఓడీకే ఉంటుంది. అందుకే మనం ఓడీకి అప్లై చేస్తాం. CMM దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు మనకు వచ్చిన మార్క్స్ అన్నింటినీ అందులో ఉంటుంది, గ్రేడ్స్తో పాటు. అంటే మనకి జనరల్గా మార్క్ షీట్స్ వస్తాయి కదా, ఒక సెమ్కి ఒక మార్క్ షీట్ లెక్క. సో ఆ మార్క్ షీట్స్ అన్ని సబ్జెక్ట్ వైజ్ అన్ని మార్క్ షీట్స్ ఒకే ఒక మార్క్ షీట్లోకి వస్తాయి. అన్ని మార్క్ షీట్స్ ఒకే ఒక మార్క్ షీట్లోకి వస్తాయి. ఆ మార్క్ షీట్ని మనం ఏమంటామనంటే CMM అంటాము. PC అండ్ CMM ఈ రెండింటి ద్వారా మీరు ఓడీకి అప్లై చేసుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా ఉండాల్సింది. ఓకే, తర్వాత
వ్యూ డీటెయిల్స్ స్టెప్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మన వ్యూ డీటెయిల్స్ మనం తీసుకోవాలి కదా, డౌన్లోడ్ చేసుకోవాలి కదా, కానీ ఆ ఆప్షన్ రావట్లేదు అని మీరు అంటున్నారు, లేదా ప్లీజ్ కంప్లీట్ ఆల్ స్టెప్స్ అనే ఆప్షన్ వస్తుందని మీరు చెప్తున్నారు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే రీలాగిన్ అవ్వండి. అందుకే మీకు చెప్తున్నాను, లాగిన్ క్రెడెన్షియల్స్ని గుర్తుపెట్టుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అయితే ఆ ఇష్యూ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద టైం ఇది క్లియర్ అయ్యింది. సో రీలాగిన్ అవ్వడం దీనికి సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ నార్మల్గా అప్లై చేసే ఓడీకి, తత్కాల్లో అప్లై చేసే ఓడీకి మన వరకు రావడానికి ఎంత టైం పడుతుందని అడిగారు. నార్మల్గా మీరు ఓడీ అప్లై చేసుకుంటే మినిమం 45 days, మ్యాక్సిమం మనం చెప్పలేం. లాస్ట్ టైం మేము అప్లై చేసుకునేటప్పుడు మ్యాక్సిమం మాకు 6 months పట్టింది యాక్చువల్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 45 days ఆర్ 1 month 2 months ఆర్ 3 monthsలో వచ్చేస్తుంది. బట్ మినిమం టైం వచ్చేసరికి మాత్రం ఏంటంటే 45 days. అది నార్మల్లో అప్లై చేసుకున్నప్పుడు. తత్కాల్లో అప్లై చేసుకుంటే ఏంటంటే మ్యాక్సిమం టైమ్స్ 1 week ఆర్ 2 weeksలోనే వచ్చింది. మీరు అప్లై చేసుకున్న 1 week లోపే, సమ్ టైమ్స్ 1 day లోపే కూడా కొంతమందికి సాఫ్ట్ కాపీ అనేది మెయిల్కి వచ్చేసింది. ఓకే, సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే వీకెండ్స్లో అప్లై చేయకుండా, సో వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో మండే టు ఫ్రైడే ఈ టైంలో మీరు అప్లై చేసుకుంటే అది మంచిది. మోస్ట్లీ నేనైతే రికమెండ్ చేసేది మండే ఆర్ ట్యూస్డే అప్లై చేసుకోమని చెప్తాను. ఓకే, అలా అప్లై చేసుకుంటే విత్ ఇన్ 1 week లేదా 2 weeksలో మీకు హార్డ్ కాపీ కూడా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం లేట్ చేస్తున్న కొలది, అంటే నా బీటెక్ పలానా ఇయర్లో అయిపోయింది, అప్పటి నుంచి మనం లేట్ చేస్తున్న కొలది, ఓడి అప్లై చేసుకోవడానికి లేట్ చేస్తున్న కొలది మనకి ఫీ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా ఫస్ట్ మీరు ఏ ఇయర్లో అయితే పాస్డ్ అవుట్ అయ్యారో ఆ ఇయర్లోనే మీరు అప్లై చేసుకుంటే తక్కువ మనీ అవుతుంది. అలా కాకుండా ఇయర్ ఇంక్రీజ్ అవుతున్న కొలది మీకు మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2500 అవ్వాల్సింది కొంతమందికి ఇప్పుడు 4000 అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా అప్లై చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి పెండింగ్ లిస్ట్లో మా నేమ్ ఉంది, మేము ఏం చేయాలని అడుగుతున్నారు. పెండింగ్ లిస్ట్లో నేమ్ ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటనంటే ఏం ప్రాబ్లం వచ్చింది అనేది మీరు పెండింగ్ లిస్ట్ దగ్గర ప్రాబ్లం సెక్షన్లో కనిపిస్తుంది, అది చూడండి ఫస్ట్. అది నిజమా కాదా, అది అలానే ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఒక 2 to 3 monthsలో, అప్పుడైనా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం ఇంపార్టెంట్ అని అనుకుంటే ఆ కరెక్షన్ చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని మీరు జేఎన్టీకి పట్టుకు వెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ జేఎన్టీకి డైరెక్ట్గా వెళ్తే మనకి ఓడి ఇచ్చేస్తారా? ఇవ్వరు. మీరు ఫస్ట్ మీరు ఇందులో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు వెళ్తే ఇస్తారేమో, కానీ జనరల్గా మీరు డైరెక్ట్గా వెళ్తే మాత్రం ఇవ్వరు. తత్కాల్లో అప్లై చేసుకుంటే 1 or 2 weeksలో వచ్చేస్తుంది. మీకు సాఫ్ట్ కాపీ కొంతమందికి అయితే 1 dayలో, అంటే డే మొదట్లో 9 AM ఇలా అప్లై చేసుకుంటే ఈవినింగ్ 6కి కూడా కొంతమందికి వచ్చిందని నేను విన్నాను. సో ఏంటంటే అలా మనకి సాఫ్ట్ కాపీ వచ్చేస్తుంది. సాఫ్ట్ కాపీ వస్తే మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు, రైట్? సో హార్డ్ కాపీ మీకు 2 weeksలో వచ్చేస్తుంది. కాబట్టి తత్కాల్లో మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పేమెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాల్సింది ఏంటంటే, మీరు పేమెంట్ అయిపోద్ది, మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి, కానీ స్టేటస్ అనేది ఇంకా పెండింగ్లోనే చూపిస్తుంది. సో అలాంటి టైం అప్పుడు అట్లీస్ట్ 1 to 2 weeks మీరు వెయిట్ చేయండి. గాబరా ఏం పడద్దు, మీరు మళ్ళీ పేమెంట్ కూడా చేయొద్దు. ఓకే, సో ఈ 2 weeks వెయిట్ చేయండి. ఒకవేళ 1 week అవుతున్నా మీకు ఎలాంటి రెస్పాన్స్ లేదు అనుకున్నప్పుడు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఆ టైం ఏదైతే టైం మెన్షన్ చేశానో ఆ టైంలో మీరు కాల్ చేయండి. జనరల్గా స్టార్టింగ్లో వాళ్ళు లిఫ్ట్ చేయకపోవచ్చు, మీరు ట్రై చేస్తూ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అడ్రస్ ఇష్యూ. చాలామంది అడుగుతున్నారు ఆధార్ అడ్రస్ ఇవ్వాలా, ఇంకేమైనా అడ్రస్ ఇవ్వాలా అని అంటున్నారు. మీరు ఓడీని ఎక్కడ కలెక్ట్ చేసుకోగలరో ఆ అడ్రస్ ఇవ్వండి. చాలామంది వాళ్ళు ఉండే ఓల్డ్ అడ్రస్ ఇస్తున్నారు, ఏమో ఓడీ ఏమో అక్కడికి వెళ్తుంది, రైట్? అప్పుడు ప్రాబ్లం వస్తుందా రాదా? కాబట్టి మీరు ఏంటనంటే మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడ ఓడీని కలెక్ట్ చేసుకోగలరో ఆ అడ్రస్ని మాత్రమే మీరు ఇవ్వండి. అది ఆధారా ఇది అనేది ఏం కాదు, మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకోగలరో ఆ యొక్క అడ్రస్సే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనే ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. అంటే మన పేరు మీద లేదా మన ఐడితో మీన్స్ రోల్ నెంబర్తో ఆల్రెడీ ఇంకొకరు రిజిస్టర్ అయిపోయారు అనే విషయం వస్తుంది కదా. సో ఈ ప్రాబ్లంకి మీరు ఏం చేస్తారని అంటే, ఇది మన చేతుల్లో లేనిది. సో మనం ఖచ్చితంగా వాళ్ళకి జేఎన్టీకి కాల్ చేసి ఇలా ఈ ప్రాబ్లం వస్తుందని చెప్తే వాళ్ళు ఏదో దాన్ని కరెక్ట్ చేస్తారు, లేదా మీ క్రెడెన్షియల్స్ ఒకవేళ మీరు ఎప్పుడైనా చేసి ఉంటే ఆ క్రెడెన్షియల్స్ అనేవి మీకు ఇస్తారు.
మీరు ఇదే ఫస్ట్ టైము మేము రిజిస్టర్ అవ్వడం అని అనుకుంటే మాత్రం ఆ ప్రాబ్లం వాళ్ళే సార్ట్అవుట్ చేస్తారు. సో ఇవి ఓడీకి సంబంధించిన డౌట్స్. ఆల్రెడీ ఓడీ ఎలాగ అప్లై చేసుకోవాలో చాలా క్లియర్గా నేను వీడియో చేయడం జరిగింది, దాన్ని ఒకసారి చూడండి. తత్కాల్ గురించి కూడా చెప్పాను. సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఏవి కన్సిడరేషన్ తీసుకోవాలో కూడా నేను చెప్పాను. ఆ వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని ఫస్ట్ చూడండి, మరలా చెప్తున్నాను. కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అప్పుడు మీరు మిస్టేక్ చేయరు. ఓకే, డాక్యుమెంట్ సైజెస్ ఎలా ఉండాలో చెప్పాను, ఫార్మాట్స్ ఎలా ఉండాలో చెప్పాను. ఒకసారి మీరు వీడియో మొత్తాన్ని చూసి మీరు అప్లై చేసుకుంటే అసలు ఎలాంటి సమస్య లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో బూస్ట్ అవుతుంది, యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది ఆల్గరిథమ్. సో మిగిలిన కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఈ ఓడీ అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.